నా తోటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా వాక్యపట్నంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వరకు సహోదరులు పురుషులు ఎవరైనా బాప్తీసం పొంది చదవగలిగినటువంటి వాళ్ళు చదవవలసిందిగా కోరుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. చదవండి. రైట్. ఇక్కడ పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును పోనీయక దుర్వినియోగం చేసుకొనక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులతో పౌలు చెప్తున్నాడు. అయితే ఇక్కడ దినములు చెడ్డమని చెప్తున్నాడు. ఎప్పటి నుంచి దినములు చెడ్డవండి? దినములు ఎప్పటి నుంచి చెడ్డవి? 2021 కోవిడ్ వచ్చినప్పటి నుంచా? అప్పటి నుంచి ఏం కాదండి. అంటే సాతాను యొక్క ఎగ్జిస్టెన్స్ ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి దినాలు చెడ్డాయి. అంటే లిటరల్గా దినాలు చెడ్డాయి కాదు, కానీ సాతాను యొక్క ఉనికి ప్యారలల్గా ఉంది కాబట్టి, అతని యొక్క ప్రభావము మనుషులపై ఉంది కాబట్టి అప్పటి నుంచి చెడ్డాయి అన్నమాట. కాబట్టి దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే, ఇప్పుడు నేను బాప్తిజం పొంది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ నాకు ప్రార్థన చేయటం రాదు. నేను బాప్తిజం పొంది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ నేను ఇంకా దేవుణ్ణి బైబిల్ చదివేటువంటి స్థితిలో నేను లేను. నేను బాప్తిజం పొంది ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. అయినా దేవుణ్ణి ఇంకా నిత్యం రెగ్యులర్గా ప్రతి ఆదివారం నేను ఆరాధించేటువంటి స్థితిలో లేను. నేను బాప్తిజం పొంది ఒక 20 సంవత్సరాలు అవుతుంది. నా అనుదిన జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులను నేను ఇంకా ఎదుర్కొనేటువంటి స్థితిలో లేనటువంటి పరిస్థితిలో కనుక ఉన్నప్పుడే దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్ట, దుర్వినియోగం చేసుకున్నట్ట? ఏమా, నేను బాప్తిజం పొంది ఒక 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకా క్రైస్తవునిగా కొనసాగలేకపోతున్నాం. అప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లా, దుర్వినియోగం చేసుకున్నట్లా? దుర్వినియోగం చేసుకున్నట్లే. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులను హెచ్చరిస్తున్నాడు. అదే మాటను మనం తీసుకొని నేడు మనము కూడా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి, జ్ఞానుల వలె నడుచుకోవాలి అని చెప్పేసి ఈరోజు మనం పాఠాన్ని ఆలోచించబోతున్నాం. మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే జ్ఞానుల వలె నడుచుకొనుడి. అయితే ఇందులో భాగంగా అసలు జ్ఞానం అనే మాటకి అర్థం ఏంటంటే సత్యాన్ని క్రమశిక్షణతోటి అభ్యసించటం, ఎక్సర్సైజ్ చేయటం, నిరంతరం దాన్ని పాటించటం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్నే జ్ఞానము అంటారు. అయితే మొట్టమొదటిగా ప్రధానంగా మనం చూసినట్లయితే బైబిల్లో 2 రకాల జ్ఞానాలు మనం చూడవచ్చు. ఒకటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
ఇక్కడ ప్రధానంగా 2 రకాల జ్ఞానాలు మనం చూడొచ్చు. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం కనుక మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం కనుక మనం చూస్తే, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఒకటి, ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం. అయితే సాధారణంగా లోక జ్ఞానం కలిగినటువంటి మనుషులు, ఇప్పుడు ఒక వ్యక్తి లోక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఏం చేస్తారంటే, తనలో ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి తన ఎదుటి వాళ్ళ మీద ఏవో లేనిపోయిన జోకులు వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే అసలు ఈ లోక జ్ఞానము ఎలాంటిది అనేది కనుక మనం చూస్తే, యాకోబు రాసిన పత్రికలో లోక జ్ఞానం గురించి మనుషులు ఎలా ఉంటారంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూస్తే, ఈ లోక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటాయా అంటే, ఎలా ఆలోచిస్తారు అంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం మందు ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకొని వారలారా. రైట్. లోక జ్ఞానం కలిగినటువంటి మనుషులు ఎలా ఆలోచిస్తారండి? రైట్. ఒక ప్రాంతం వెళ్దాం, ఒక ప్రదేశానికి. లోక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఆలోచిస్తారంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండి అని చెప్పుకొని వారలారా. లోక జ్ఞానులు ఎలా ఆలోచిస్తారు? ఒక దూర ప్రాంతం వెళ్దాం, అక్కడ వెళ్ళిపోయి ఒక ఎక్కువ కాలం మనం అక్కడ ఉండి లాభం సంపాదించుకుందాం అంటే భౌతికమైనటువంటి వాటి మీద వారి యొక్క మనసును ఉంచుతారు. కాబట్టి ఇక్కడ దాని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? 14వ వచనం, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎక్కడో వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి లాభం సంపాదించుకుందామని చెప్పేసి మనం అది ఆలోచించాల్సింది. ప్లస్ అంటే దాని గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ ఎట్ ది సేమ్ టైం భౌతికమైనటువంటి సంబంధం దాని గురించే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద కూడా మన మనసు ఉంచాలి. ఎందుకు చెప్తున్నాడు? మన జీవం ఏ పాటిది. కాబట్టి ఈ భూమి మీద మన పరిస్థితి ఎలాంటిదంటే, గడ్డి పువ్వు వంటిది, నీటి మీద బుడగ లాంటిది. కాబట్టి అది ఎప్పుడు పగిలిపోతుందో ఎప్పుడు రాలిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ భూ సంబంధమైనటువంటి వాటి మీద కాదు మనం మనసు పెట్టాల్సింది, ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద కూడా మనం మనసు ఉంచాలని చెప్పేసి చెప్తున్నాడు. అయితే మరి ఇంకొక జ్ఞానాన్ని కనుక మనం చూసినట్లయితే, ఒకటి లోక జ్ఞానం చూసాం, ఇంకొకటి ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉన్నది. ఇంకో జ్ఞానం ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పైనుండి అనగా పరలోకంలో నుండి అనగా దేవుని జ్ఞానం ఏంటి అనేది మనం చూస్తే, ఇది ఎలాంటిదంట? ఈ దేవుని జ్ఞానం కనుక మనం చూస్తే అది పవిత్రమైనది, అంటే ఎలాంటి కలంకం అనేది ఉండదు. ఆ తర్వాత సమాధానకరమైనదండి, తర్వాత మృదువైనది, లోబడినది, కనికరం కలిగినది, ఎలాంటి వేషధారణ ఉండదు, ఎలాంటి మత్సరం అనేది ఉండదు. కాబట్టి ఈ పైనుండి వచ్చు జ్ఞానము అనగా దేవుని జ్ఞానాన్ని కనుక మనం కలిగి ఉంటే ఈ భూమి మీద మనకు శత్రువులు అనేవాళ్ళు ఉండరండి. సమాధానం కలిగి ఉంటాం అందరితోటి.
కనికరం కలిగి ఉంటాం, దీర్ఘశాంతం కలిగి ఉంటాం, మత్సరం ఉండదు, వేషధారణ ఉండదు. కాబట్టి ఇక్కడ 2 రకాల జ్ఞానాలని మనం చూస్తున్నాం. ఒకటి లోక జ్ఞానము, ఇంకోటి దేవుని జ్ఞానం. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి ఎలాంటిదంట? వెర్రితనం అండి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. అయితే ఇప్పుడు జ్ఞానం అంటే చూసాం, అయితే బైబిల్లో ప్రధానంగా చెప్తున్నటువంటి జ్ఞానాలు చూసాం. అసలు ఎవరు జ్ఞానవంతులు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది అనేది కనుక మనకు చూసినట్లయితే, సమూయేలు రాసినటువంటి మొదటి సమూయేలు గ్రంథము ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తుందండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం మొదటి నుంచి కనుక చూస్తే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా, హన్నా ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగెను, నీ వల్లని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఎవరంట? యెహోవా అనంత జ్ఞాని అంత దేవుడు. అంటే ఆయన జ్ఞానానికి మితి లేదు, లిమిట్ అనేది లేదు. ఓ పాట పాడతామండి, అనంత జ్ఞానియగు దేవుడని. అలాగే దేవుని యొక్క జ్ఞానానికి మితి లేదంట. ఆయన జ్ఞానానికి మితి లేదు, అనంతము. అయితే ఈయన జ్ఞానానికి మితి లేదంటానికి, ఆయన అనంత జ్ఞాని అంటానికి ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడే. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను. ఆయన జ్ఞానం చేత ఏం చేశాడండి? భూమిని స్థాపించాడు. వివేచన వలన ఆకాశ విశాలాన్ని స్థిరపరిచాడు. ఆయనకు తనకున్నటువంటి జ్ఞానం చేత ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని, అందులో ఉన్నటువంటి సమస్తమును సృష్టించి ఆ తర్వాత నరుడిని సృష్టించాడండి. అంటే ఈ భూమి మీద నరుడు సంతృప్తిగా బ్రతకడానికి తనకు కావలసినటువంటి వాతావరణాన్ని అన్నిటిని కూడా సృష్టించి ఆ తర్వాత నరుడిని సృష్టించాడండి. అంటే ఆ నరుడికి కావలసినటువంటి ప్రతి వనరులు ఆయనకి తెలిసి ఉన్నాయి కాబట్టి ఆ ముందు తనకు కావలసినటువంటి ప్రతి ఈవిని సృష్టించి ఆ తర్వాత నరుడిని సృష్టించాడు. అలాగే ఇక్కడ దావీదు తను రాసినటువంటి కీర్తనలో దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుపుతున్నాడు. 139వ కీర్తన 139వ కీర్తన 4 వచనాలు చదివితే, ఇక్కడ దావీదు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుపుతూ, ఆయన సర్వజ్ఞుడైనటువంటి విషయాన్ని తెలుపుతూ చెప్తున్నటువంటి సందర్భం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అని ఎంత జ్ఞానం అంటే, మనం కూర్చుండుట ఆయనకి తెలుస్తుంది, మనం లేచుట ఆయనకి తెలుస్తుంది, మన చర్యలు, మన క్రియలన్నీ ఆయనకి తెలుస్తున్నాయి. మాట్లాడేటువంటి మాట నాలుకకు రాకమునిపే ఆయన ఎరిగినటువంటి దేవుడండి, అంత జ్ఞానం. అలాగే ఇక్కడే
16వ వచనం చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసినటువంటి వాడు. అంత జ్ఞానం అండి, అంత శక్తిమంతుడండి. అదేవిధంగా ఇంకెవరు జ్ఞానవంతులు అనేది చూస్తే, మొట్టమొదటిగా దేవుడైనటువంటి యెహోవా జ్ఞానవంతుడని చూసాం. అలాగే కొరింథీయులకు రాసినటువంటివి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుడైనటువంటి యెహోవా జ్ఞానవంతుడు, అలాగే యేసుక్రీస్తు జ్ఞానవంతుడు. మరి ఒక సందర్భంలో యేసుక్రీస్తుని పరిశోధించడానికి, పరీక్షించడానికి, ఆయన శోధించడానికి అని చెప్పేసి శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని టెస్ట్ చేయడానికి ఆయన దగ్గరికి వచ్చారండి. పాపంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చారు. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ చూస్తే 8వ అధ్యాయం నుంచి చూస్తే, 8వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతున్నాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను వారి మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ పాపం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవల్లని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయన్ను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలుదేరి బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలి ఉండెను. అయితే ఆ స్త్రీ మీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపం చేయకమని ఆమెతో చెప్పాను. అయితే ఇక్కడ శాస్త్రులు, పరిచయులు యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెట్టాలని, అసలు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని చెప్పేసి ఆయన ఇరకాటంలో పెట్టాలని పరీక్షించినప్పుడు ఆయన జ్ఞానంతో సమాధానం చెప్పినటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే ఆయన బాప్తిసం పొందినటువంటి తర్వాత శోధింపబట్టడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో కూడా అండి సాతాను 3 సందర్భాల్లో అతన్ని, యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను ప్రశ్నలు వేసినప్పుడు సమయోచితమైనటువంటి జ్ఞానంతో ఆయన సమాధానం చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి సందర్భాన్ని కనుక మనం చూస్తే 4వ అధ్యాయం నుంచి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొలుపబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సంభవిస్తున్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించనని రాయబడి ఉన్నది కదా. అలాగే రెండవదిగా, అంతటా అపవాది
పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుమంటున్నాడు. దానికి కింద యేసుక్రీస్తు ప్రభువు ఏమని సెలవిస్తున్నాడు? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు నీ పాదం ఎప్పుడైనా రాతి తాగకుండా వారిని చేతులతో ఎత్తుకుందని చెప్పగా అని రాయబడి ఉన్నది అతనితో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవల్లని మరి ఒక చోట రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. మరలా మూడోసారి అపవాదిని మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎల్లా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు వానితో, సాతానా పొమ్ము అని గద్దించినటువంటి సందర్భం మనం చూడవచ్చు. అయితే అలాగే దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీల్ని బానిసత్వం నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించేటువంటి క్రమంలో కొంతమంది నాయకుల్ని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్నటువంటి సందర్భాన్ని కనుక మనం చూస్తే వారందరూ కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో తన ప్రజల్ని నడిపించేటువంటి క్రమంలో దేవుడు చెప్పినట్టు చేశారండి. మరి ప్రాముఖ్యంగా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే అసలు జ్ఞానము అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు బైబిల్లో. ఎవరండి? విశ్వాసులు చెప్పాలండి. బైబిల్లో జ్ఞానము అనగానే ఒక పర్సన్ గుర్తుకొస్తాడు. ఎవరు? వచ్చింది ఆన్సర్, సొలొమోన్. ఎందుకు సొలొమోను అంత మంచి జ్ఞానం పొందడానికి గల కారణం ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? చదువుదాం, ఆ సందర్భంలోకి వెళ్దాం. అంటే దేవుడైనటువంటి యెహోవా తన ప్రజల్ని నడిపించేటువంటి క్రమంలో ఎంతోమందిని నాయకులను ఎన్నుకున్నారు. వారందరూ కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించాడు. అయితే స్పెషల్గా ఒక వ్యక్తిని గురించి ఈయన మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం క్షమించాలి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. ఎందుకు సొలొమోను అంతటి జ్ఞానం పొందడానికి గల కారణం ఏంటి అంటే 3వ అధ్యాయము 5 నుంచి కనుక చూస్తే ఇక్కడ దేవుడే స్వయంగా ప్రత్యక్షమయ్యి సొలొమోను తోటి మాట్లాడుతున్న సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించును గాని ఉన్నత స్థలం. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, గిబియోన్లో యెహోవా ఆ రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనును ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనం చేశాడు. దేవుడు స్వయంగా అతనికి ప్రత్యక్షమయ్యి, నేను నీకు ఏమిచ్చడం నీకు ఇష్టమో అడగమన్నప్పుడు ఆ సొలొమోను ఏమంటున్నాడంటే 6వ వచనం, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడి ప్రవర్తించెను గనుక నీవు అతని ఎల్ల పరిపూర్ణ కటాక్షము పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే ఇక్కడ దావీదునకు బదులుగా రాజుగా సొలొమోన్ని నియమించున్నాడు. అయితే దేవుడు నీకు ఏమి కావాలో కోరుకోమన్నప్పుడు ఇక్కడ సొలొమోను బాలుడైనప్పటికీ అతను ఉన్నటువంటి సమయోచితమైన జ్ఞానంతో దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో అతను ఏం అడుగుతున్నాడంటే, 7వ వచనంలో లాస్ట్ నుంచి చదువుతుంటే, నేను బాలుడను, కార్యంలో జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము.
ఇంత గొప్పదైన నీ జన సమూహంలో న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకం గల హృదయమును దయచేయము. ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలు లెక్కకు మించి ఉన్న, లెక్క పెట్టలేనటువంటి విస్తారమైన మంచి జనాలు ఉన్నారు. వారందరికి కూడా తీర్పు తీర్చుటకు నాకు కావలసినటువంటి మంచి వివేచన కలిగినటువంటి హృదయాన్ని ఇవ్వమని చెప్పేసి ఆయన అడిగాడు. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ సాధారణంగా ఆ మనుషులకు గనక, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు గనక ఏ దేవుళ్ళో దేవతలు అనబడినటువంటి వారు ప్రత్యక్షమై నీకేం కావాలంటే ఏమడుగుతారండి? వాళ్ళకి కావలసినటువంటి ఆరోగ్యాన్నో, ధనాన్నో, ఐశ్వర్యాన్నో, లేదంటే వారికి భౌతికంగా వాళ్ళు తృప్తి పొందడానికి కావలసినటువంటి ఈవులను అడుగుతాడు. కానీ ఇక్కడ సమూయేలు ఏం చేశాడండి? దేవుడు, ఇదిగో నీ జన సైన్యాన్ని నడిపించడానికి నేను బాలుడును, నేను పసిపిల్లవాడిని కనుక నాకు కావలసినటువంటి సమయోచిత జ్ఞాన వివేకాలను నాకు ఇవ్వమని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ కేవలం దేవుడు అదే ఇచ్చాడా? ఇంకేమన్నా ఇచ్చాడా? ఇంకోటి ఏదో ఇచ్చాడు. నాకు వివేకం గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగుక న్యాయమును గ్రహించుటకు వివేహము గ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను. అందువలన నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. అయితే ఈయన ఏమడిగాడండి? తను సంతోషంగా బ్రతకడానికి కావాల్సినవి అడగలేదు. దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని ఏలటానికి నేను బాలుడును, ఇంకా పసిపిల్లవాడినే కనుక నాకు కావలసినటువంటి జ్ఞాన వివేకాలను ఏమి కావాలని అడిగినప్పుడు ఏమి ఇచ్చాడు? అది ఇచ్చాడు. ప్లస్ ఆయనకి అడగని కూడా ధనాన్ని, ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని ఇచ్చాడంట. నేడు మన పరిస్థితి కనుక ఆలోచించినట్లయితే మనకు గనక, అంటే ఈ సందర్భాన్ని చూస్తే ఇంకొక సిమిలర్గా ఇంకొక సందర్భం గుర్తొస్తుందండి. ఇప్పుడు చదివినటువంటి సందర్భాన్ని కనుక మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో సిమిలర్గా ఇంకొకటి గుర్తొస్తుంది. హన్నా మీద గొడ్రాలు అనేటువంటి అది పడినప్పుడు దాని నుంచి నన్ను విడిపించమని చెప్పేసి, సేమ్ నువ్వు కనుక నాకు కుమారుడిని ఇచ్చినట్లయితే ఆ కుమారుడిని నీ పనిలోనే ఇస్తాను, నీకే తిరిగి సమర్పిస్తాననేటువంటి మంచి ద్రాతృత్వం కలిగినటువంటి మనసు కలిగి ఉందండి. అలాగే ఈ విశ్వాసమైనటువంటి జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో, విశ్వాసమైనటువంటి జీవితంలో మనం బ్రతికేటువంటి క్రమంలో మన జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందుల విషయంలో కనుక మనం గనక దేవుణ్ణి అడిగితే, ఇదిగో ఈ భూమి మీద విశ్వాసగా బ్రతికేటువంటి క్రమంలో నిన్ను ఆరాధించే విషయంలో నేను ఇంకా వెనకబడి ఉన్నాను, ఇదిగో నిన్ను ఆరాధించే విషయం, మిమ్మల్ని ఆరాధించేటువంటి విషయంలో నాకు కావాల్సిన ఇదిగో ఈ ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి నాకు వీటి నుంచి తొలగించి ప్రతి ఆదివారం ఆరాధించే విషయంలోనూ, రెగ్యులర్గా జరిగేటువంటి సంఘ కార్యక్రమాల విషయంలోనూ నాకు కావలసినటువంటి సహాయం చేయమంటే దేవుడు చేస్తాడు చేయడండి? దేవుడు చేస్తాడు చేయడా? దేవుడు 100% కంపల్సరీ చేస్తాడండి. మనం కనుక మన భౌతికమైనటువంటి సంబంధాన్ని చూపించినటువంటి విషయాలు కనుక అవే కనుక అడిగితే దేవుడు చేయడు. కానీ నిన్ను ఆరాధించే విషయంలో నేను వెనకబడి ఉన్నాను, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి సంఘ కార్యక్రమాల్లో నేను రెగ్యులర్గా పాల్గొనలేకపోతున్నాను, తండ్రి నాకు కావాల్సినటువంటి సహాయాన్ని నాకు చేయండి, ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించండి అని మన వ్యక్తిగత ప్రార్థనలో కనుక మనకున్నటువంటి సమస్యను, అవసరాన్ని కనుక దేవుడి ముందు కనుక మనం కనుక పెట్టగలిగితే
సహాయం చేస్తాడా లేదండి? మనకి భౌతికమైనటువంటి సహాయంతో పాటు ఆత్మ సంబంధమైన సహాయంతో పాటు భౌతిక సంబంధమైనటువంటి వరములు కూడా దేవుడు ఇస్తాడండి. ఇక్కడ సొలొమోనుకి ఏ విధంగా అయితే దయచేశాడో, ఆయన కేవలం ఆయన జనులను నడిపించడానికి సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడండి? ఆయన అడగనటువంటి వాటిని కూడా ఇచ్చాడు. ఈరోజు మనం కూడా అంతే. ఈ భూమి మీద విశ్వాసగా బ్రతికేటువంటి క్రమంలో, తండ్రి ఇగో నాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి, నాకు సహాయం చేయను ఆయన, ఇదిగో మీ సన్నిధికి రావాలని నేను ఆశపడుతున్నాను, కానీ నాకు కుదరట్లేదు, నాకు ఉన్నటువంటి సమస్యను బట్టి నన్ను గట్టెక్కించిన ఆయన అంటే సహాయం చేయడా? ఖచ్చితంగా సహాయం వస్తుందండి. దానికి ఎగ్జాంపుల్ నా వ్యక్తిగత విషయంలోనే, ఉద్యోగ విషయంలోనే వచ్చినటువంటి ఇబ్బందులను నేను దేవుని మీదట పెట్టినప్పుడు దేవుడు నాకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాడండి. అలా ప్రతి ఒక్కరికి దేవుని విషయంలో కనుక మనం అడిగితే ఖచ్చితంగా జవాబు వస్తుంది ఆ విషయాల్లో. అలాగే ఇప్పటిదాకా మనం అసలు ఎవరు జ్ఞానవంతులో చూసాం? దేవుడైనటువంటి యెహోవా జ్ఞానవంతుడని, అలాగే యేసుక్రీస్తు జ్ఞానవంతుడని, అలాగే తన జనాంగాన్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి ఎన్నుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జ్ఞానవంతులని, మరి పర్టికులర్గా తను చెప్పినటువంటి ఒక వ్యక్తి గురించి సొలొమోను జ్ఞానవంతుడని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అయితే ఈ సొలొమోను జ్ఞానాన్ని గురించి ఎవరో ఆ షేబ దేశపు రాణి విని ఆమె దేశం నుంచి ఈయన్ని దర్శించడానికి వచ్చిందంటండి. ఆ వచ్చి కూడా ఏమందంటే, నేను విన్నది, నేను చూసినది చాలా తక్కువ. తనతో వచ్చి మాట్లాడిన తర్వాత నేను చూసినది, విన్నది చాలా తక్కువ అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు అక్కడ రాజుల గ్రంథాల్లో. అలాగే ఈ సొలొమోను యొక్క జ్ఞానం అంట అప్పుడున్నటువంటి జ్ఞానుల కంటే కూడా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ టైంలో పుట్టినటువంటి సందర్భంలో జ్ఞానులు ఉన్నారండి. ఆ జ్ఞానులు, అలాగే ఆ యోధా ప్రజలు, ఆ జ్ఞానుల కంటే, యోధా ప్రజల కంటే కూడా సొలొమోను అంతకంటే కూడా మంచి జ్ఞానం కలిగి ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఈ రాజుల గ్రంథాల్లో చూడవచ్చు. అయితే మరి జ్ఞానం అంటే చూసాం, ఎవరు జ్ఞానవంతులో చూసాం. మరి ఈ జ్ఞానం అసలు ఎవరిస్తారంటే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూసినట్లయితే, 9వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూస్తే, చదవాలమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము. అదండి కార్నర్ పాయింట్. జ్ఞానము కావాలంటే ఏం చేయాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక అంతే, ఇక అంతకుమించి వేరే సోర్స్ అయితే లేదు. మరి ఏంటి భయము భక్తి అంటే? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతే, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ కనుక మనం ఉంటే, ఆయనకి నియమాలకు లోబడి జీవిస్తూ కనుక ఉంటే ఆయనే మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. అయితే మీలో ఎవరికైనా అసలు జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడగడని చెప్పేసి దేవుడు స్వయంగా చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కనుక మనం చూస్తే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడెను. దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరినీ ధారాళంగా దయచేయవాడు. మనలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందంటే దేవుణ్ణి అడగటమే, దేవుని మీద ఆధారపడటమే. ఇదిగో పలానా విషయంలో నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు ఈ విషయంలో సహాయం చేయండి తండ్రి, కావాల్సినటువంటి సమయోచిత జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఏంటంటే కంపల్సరీగా ఇస్తాడన్న, ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే మనం అడిగేది అది న్యాయంగా ఉండాలి. అలాగే ఇక్కడ సామెతల్లోనే 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, సామెతల గ్రంథంలోనే 2వ అధ్యాయము 6వ వచనం చూస్తే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకున్నటువంటి ఇబ్బందుల్లో కనుక దేవుని ఆరాధించే విషయంలో కానీ,
దేవుని పనికి హాజరయ్యే విషయంలో కానీ మనకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనాపూర్వకంగా, ఇదిగో ఆరాధించే విషయంలో నాయన నేను వెనకబడిపోతున్నాను, నాకు ఉన్నటువంటి ఇబ్బంది వల్ల నేను వెనకబడిపోతున్నాను, కాబట్టి నాకు సహాయం చేయండి అని మనకు వ్యక్తిగత ప్రార్థనలో కనుక ఆయన ముందు మోకాళ్ళలోని మోకరించగలిగి ఆయన వేడుకుంటే కనుక ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వాతావరణంలో మనం ఉంచుతాడు. అట్ ది సేమ్ టైం సొలొమోను యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే దానితో పాటు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకు దయచేస్తాడండి. అయితే నెక్స్ట్ మనం అసలు ఈ జ్ఞానానికి మూలం ఏందో చూసాం, ఎవరు జ్ఞానం ఇస్తారో చూసాం, మరి జ్ఞానాన్ని పొందాం, ఆ జ్ఞానానికి మూలం ఎవరో చూసాం, జ్ఞానాన్ని మనం పొందాం. మరి జ్ఞానం కలిగినటువంటి మనం ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలనేది మనం నేర్చుకున్నాం. జ్ఞానం అంటే చూసాం, అసలు ఆ జ్ఞానాన్ని ప్రధానంగా ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయని చెప్పేసి దేవుడు చెప్తున్నాడో చూసాం, ఎవరు జ్ఞానవంతులో చూసాం, ఇప్పుడు ఎవరు జ్ఞానం ఇస్తున్నారో చూసాం. జ్ఞానాన్ని మనం ఇప్పుడు పొంది ఉన్నాం. ఈ పొందినటువంటి జ్ఞానం విషయంలో ఈ జ్ఞానులు అసలు ఎలా నడుస్తారనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎక్కువ జ్ఞానాన్ని గురించి సామెతల చుట్టూరే తిరుగుతుంటుందండి. సామెతల గ్రంథంలోనే 29వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూస్తే జ్ఞానులు ఎలా నడుచుకుంటారు అనేటువంటి పాయింట్లకు మనం వచ్చేసాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపమును అణుచుకొని వాటిని చూపకుండును. ఈ జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట, తన కోపాన్ని అణుచుకొని దాన్ని చూపకుండా ఉంటాడు. అంటే కోపాన్ని అణుచుకోవడం అంటే నిర్నిమిత్తంగా, అంటే అసలు కారణం లేకుండా కోపపడండి. కోపపడాలి, దానికి ఒక సర్టైన సందర్భం అనేది ఉంటుంది. అది ఎంతసేపు కోపపడాలో కూడా దేవుడు చెప్తున్నాడండి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో కనుక మనం చూస్తే, కోపపడుడి కానీ, ఇంకో మాట ఏదో చెప్తున్నాడు, కోపపడాలంటున్నాడు కానీ పాపం చేయొద్దు. కోపానికి పాపానికి ఎందుకు ఇక్కడ రిలేషన్ పెట్టాడంటే, కోపపడాలి, ఆ కోపం కూడా కింద చెప్తున్నాడు, కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఎప్పుడు పాపం చేసే ఛాన్స్ ఉంటుంది, సూర్యుడు అస్తమించే వరకు మీ యొక్క కోపము నిలిచి ఉండకూడదు. ఇప్పుడు ఒక సోదరుడు ఎవరన్నా నాకేదన్నా కష్టమో నష్టమో తలపెట్టినప్పుడు ఆ విషయంలో నేను అతనితోటి ఇద్దరం కలిసి సమాధాన పడాలి. ఆ సమాధానం లేకుండా నేను గనక ఆ యొక్క కోపాన్ని, అబ్బా ఇతను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, ఏదో ఒక విధంగా నేను ఇతన్ని నష్టపెట్టాలనేటువంటి, ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ కోపాన్ని అలాగే సమాధాన పడకుండా అలాగే నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఏమైందండి, అతను చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది, అతను చేసినటువంటి అన్యాయమో లేదంటే నష్టమో గుర్తొస్తూ ఉంటుంది. అది అలానే నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటే ఏమవుతుందండి, ఏదో ఒక విధంగా అతనికి ఏదో ఒక నష్టాన్ని చేకూర్చాలనేటువంటి భావన వస్తుందా లేదా. అందుకే అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి సూర్యుడు అస్తమించే వరకు, అంటే ఏనాటి కోపాన్ని అప్పుడే దేవుని ఎదుట సమ్మతిపరుచుకోవాలి, తోటి సహోదరులతోటి సమాధాన పడాలి. అలా కనుక ఉండకపోతే పరిస్థితులు ఎలా వస్తాయి అంటే, ఒకటి ఇక వాళ్ళకి మనం పూర్తిగా దూరం అయిపోతాం. లేదనుకోండి దాన్ని అలానే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే వాళ్ళు ఏదో ఒక విధంగా మన రివెంజ్ని తీర్చుకోవాలనేటువంటి ఆలోచన మనలో ఉంటుందండి. ఫలితం ఏమైందండి, పాపం చేయడానికి ఛాన్స్ ఉందా లేదా, అంటే వాళ్ళు అతను తిరిగి ఏదో ఒక విధంగా అతనికి నష్టపెట్టాలనేటువంటి భావన మనకి అలవడుతుంది లేదా. అందుకు దేవుడు ఏనాటి కోపం అప్పుడే సమస్య పెట్టుకోవాలనుకుంటున్నాడండి, సమస్య పెట్టాలంటున్నాడు. సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే మన కోపం ఉండాలి. అంటే ఈరోజు కోపం ఈరోజే సెటిల్ అయిపోవాలి, నెక్స్ట్ డేకి వెళ్ళకూడదు. అది కనుక అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తే పాపం చేసేటువంటి, అనగా ఆ ఎదుటి వ్యక్తికి నష్టం చేసేటువంటి పరిస్థితికి వస్తాయి.
అలాగే ఇక్కడే ఇంకొక మాట చెప్తున్నాడు, ఆ కోపం అంట దేవుని నీతిని అంట నెరవేర్చదంట. యాకోబు పత్రిక 1:20 చూస్తే, యాకోబు పత్రిక 1:20 చూస్తే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము, ఆ కోపాన్ని కనుక మనం అలానే పెట్టుకొని ఉంటే దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి మనము కోప్పడాలి, కానీ నిర్నిమిత్తంగా కోప్పడాలి. ఆ కోపము పాపం చేసేటువంటి స్థాయికి వెళ్ళకూడదండి. అదేవిధంగా సామెతల గ్రంథంలోనే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు కట్టుకుంటుందండి. అంటే కట్టుకోవటం అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణాన్ని తన ఇంట్లో నింపుకుంటుంది. ఇప్పుడు ఒక కుటుంబము సరైన రీతిలో ఉండాలంటే దానిలో ఎక్కువ ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటుందండి? స్త్రీ పాత్ర ఎక్కువ ఉంటుంది. పురుషుడు ఏంటంటే ఆ కుటుంబానికి కావాల్సినటువంటి సదుపాయాలని, సౌకర్యాలని, లేదంటే ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాలను సంపాదించడంలో, చేకూర్చిపెట్టడంలో ప్రధానమైన పాత్ర ఉంటుంది. సహోదరులది, స్త్రీలది మాత్రం ఆ కుటుంబము కట్టబడాలన్నా, ఆ కుటుంబము పెరిగివేయబడాలన్నా స్త్రీల చేతిలోనే ఉంటుందండి. ఇప్పుడు ఒక స్త్రీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ చక్కగా ఉదయాన్నే లేచి ప్రార్థనతో తన యొక్క డేని ప్రారంభించి, తన భర్తకు కావాల్సినటువంటి వాటిని, పిల్లలకు కావాల్సినటువంటి వాటిని సమకూర్చి, వాళ్ళని ఆఫీసులకి అలాగే స్కూల్కి పంపించిన తర్వాత చక్కగా తను బైబిల్ చదువుకుంటూ, ఆ నేర్చుకున్న దాన్ని తనతోటి సహోదరులతో పంచుకుంటూ, అలాగే తన భర్త పిల్లలు ఇంటికి వచ్చేంత వరకు, ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి కావాల్సినటువంటి మళ్ళీ తిరిగి ఏర్పాటు చేస్తూ ఆ డేని మళ్ళీ ప్రార్థనాపూర్వకంగా ముగిస్తూ ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఎంత సంతోషంగా ఉంటుందండి, అవునా? అలా కాకుండా ఉదయాన్నే లేవటంతో ఇంట్లో అసలు ఏమి పట్టించుకోకుండా ఎక్కువ మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం. ఆ చుట్టూ ఉన్న వాళ్ళతో పాటు కలిసి మనం కూడా పోయి ముచ్చట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా ఉంటుంది? ఒక పక్క ఇంట్లో భర్త తిడుతూ ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే మాకేం చేయలేదని పిల్లలు అరుస్తూ ఉంటారు. ఎలా ఉంటుందండి? ఆ కుటుంబంలో సమాధానం ఉండడు. ఆ విధంగా కాకుండా చక్కగా కుటుంబాన్ని నిర్మించుకునేటువంటి విధంగా మనం ఉండాలండి. ఒక సహోదరుల జీవితాన్ని నేను దగ్గర నుంచి చూస్తున్నాను. తను ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో కూడా అసలు ఏం పట్టించుకున్నట్లు పిల్లల మీద వదిలేసి వెళ్తూ ఉంటుందండి. వాళ్ళే పనులు చేసుకోవాలా, వాళ్ళే వాళ్ళ తండ్రికి వండి పెట్టాలా, ఆ మాత్రం బయటికి వెళ్ళిపోయి ఏదో పనులు చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చి వాళ్ళు చేసిన దాని మీద పెత్తనాలు చలాయిస్తూ ఉంటుంది. ఆ కుటుంబంలో నెమ్మది లేదు. చివరికి ఆ పరిస్థితి ఎలా జరిగిపోయిందంటే, ఆమె చేసినటువంటి ఇబ్బంది వల్ల ఆ కుటుంబం అంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆమె నష్టపోయింది, వాళ్ళ భర్తని, వాళ్ళ పిల్లల్ని మొత్తం అవమానపాలు చేసేసిందండి. ఆమె నష్టపోవడమే కాదు, స్త్రీ గనక తన విధులు గనక సక్రమంగా నిర్వర్తించకపోతే ఆమె నష్టపోవడమే కాదండి, స్త్రీ గనక తన కుటుంబంలో తన విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే తను నష్టపోవడమే కాదు, ఆ కుటుంబం అంతా అవమాన పాలైపోయిందండి. ఏదో తప్పు చేసిందామా, దానివల్ల ఎవరో ఇంటి మీదకి వచ్చి గొడవ చేశారు, తన భర్త, తన పిల్లలు మొత్తం అందరు రోడ్డు మీద పడిపోయారండి, అవమాన పాలైపోయారు. ఆఖరికి ఆ పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బాధపడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. మా అమ్మ చేసిన వల్లే ఈ తప్పు మా ఇంటి మీదకి వచ్చి గొడవలు అయిపోయింది. ఆ స్త్రీ అందరితో ఆగల, తన పక్కన ఉన్న తన బంధువుల కుటుంబాన్ని కూడా నా పాడు చేసి పడేసేసింది. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవాలంటే ముందు
ఆ ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో మన కుటుంబాన్ని పెంచుకోవాలి. మన కుటుంబాన్ని ఆత్మ సంబంధమైన వాతావరణంలో మనం కట్టుకోవాలి. పీకేయడం ఎంతోసేపు పట్టదండి, కట్టాలంటే మాత్రం చాలా ప్రయాసంతో కూడినటువంటి వ్యవహారం. అంటే మాటలతో చెప్పినంత ఈజీ కదండి అది. కాబట్టి ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి తన యొక్క కుటుంబాన్ని ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో నిర్మించుకోవాలి. బయట కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం. ఆ భర్త ఏదో తాగి వస్తాడు, గొడవలు అవుతూ ఉంటాయి, ఇంట్లో నెమ్మది ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే అసలు అంటే మనకి లిటరల్గా చెప్పాలంటే ఈ భూమి మీద నరకం కనపడతా ఉంటుందండి. అదే కనుక కుటుంబ సమేతంగా కనుక మన భర్త భార్య పిల్లలు అందరూ కనుక ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం అనగా భూమి మీద ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం ఎక్కడ కనపడుతుంది? భూమి మీద ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం ఎక్కడ కనపడుతుంది విశ్వాసులు? సంఘంలో. వెరీ గుడ్. భూమి మీద ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం సంఘంలో కనపడుతుంది. ఈ సంఘాన్ని హత్తుకొని కనుక మన కుటుంబం ఉంటే ఆ సంతోషం మనం మాటల్లో చెప్పలేమండి. బయట కుటుంబాలతో పోస్తే మనం ఎట్లా ఉంటాం? నిత్యం ఆనందంతో ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన కుటుంబాలను ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో కట్టుకొని ఇతర కుటుంబాలకి మనం ఏం చేయాలా? మాదిరి చూపగలగాలండి. పలానా వాళ్ళు చెప్పుకోగలగాల, అదిగో ఆ కుటుంబంలాగా మనం ఉండాలి, ఆ కుటుంబంలాగా మనం కూడా సంతోషంగా ఉండాలని చెప్పుకోగలగాలండి. కాబట్టి ఆ జ్ఞానవంతులు ఎలా ఉంటారంట? ఒకటి, నెంబర్ 1, కోపాన్ని అణుచుకుంటారు, సమయోచితంగా కోపడతారు. 2, జ్ఞానంతో ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో తన ఇంటిని కట్టుకుంటారండి. అదేవిధంగా ఇంకో మాట మనం చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన క్రియలను కనపరచవలెను. విశ్వాసి లేదంటే జ్ఞానవంతుడు తన ప్రవర్తనను క్రియల ద్వారా కనపరుస్తాడు, క్రియల ద్వారా వ్యక్తపరుస్తాడు. నేను జ్ఞానినే, కానీ నాకు ప్రవర్తనలో నేను చూపించనంటే అతను జ్ఞానం అవుతాడా? దేవుడు అంటే నాకు ఇష్టమే, దేవుని ఆజ్ఞలకు నేను లోబడతాను, దేవుని ఆజ్ఞలకు నేను లోబడతాను, ఆయన నియమాలను నేను కట్టుబడి ఉంటాను. అయినా నేను సంఘంలో ఆదివారంలో నేను కనపడనంటే అతనికి దేవుడు అంటే ఇష్టం అన్నట్ట, కష్టం అన్నట్ట? దేవుడు అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి ఏం కనపడతాడండి? సంఘంలో కనపడతాడా ప్రతి ఆదివారం? అంతే, కనపడతాడు. అయినా నాకు దేవుడు ఇష్టమే, అయినా నేను నా పనిలో నేను ఉంటానంటే అది కుదిరిద్దా? కుదరదు. జ్ఞానవంతుడు తన ప్రవర్తన వల్ల క్రియలను వ్యక్తపరుస్తూ ఉంటాడు, ఇతరులకు కనపడజేస్తాడు, తన ప్రవర్తనను క్రియల ద్వారా చూపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు యాకోబు పత్రికలోనే, దేవుడు అంటే నాకు ఇష్టమే, కానీ నేను క్రియారూపంగా నేను కనపడను, నేను మంచివాడినే, కానీ దాన్ని క్రియారూపంగా నేను చూపించనంటే ఎలా ఉంటుందండి? క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదంట? క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదంటమ్మా? రావట్లే ఆన్సర్. మృతము. వెరీ గుడ్. క్రియలు లేని విశ్వాసం మృతము. చనిపోయిన శవం ఎలాంటిదో ఈరోజు మన ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితాల్లో దేవుడు అంటే నాకు ఇష్టమే, నేను దేవునికి చెందినవాడినే, నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటూ మన ప్రవర్తన కనుక క్రియారూపంగా కనపరచకపోతే మన పరిస్థితి అంతే. ప్రాణం లేని శరీరము ఎలాగూ మృతమో మనం బ్రతికున్నను మృతులమే. కాబట్టి జ్ఞానవంతుడు తన ప్రవర్తనను క్రియల ద్వారా కనపరుస్తాడండి. అదేవిధంగా ఇంకో పని ఏదో చేస్తాడంట. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూస్తే, జ్ఞానవంతుడు ఏదో చేస్తాడంట.
సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానులు సహవాసము చేయువాడు జ్ఞానం గలవాడగును. జ్ఞాని ఏం చేస్తాడండి? ఎవరితో సహవాసం చేస్తాడు? జ్ఞానవంతుడు ఎవరితోనే సహవాసం చేస్తాడండి? జ్ఞానులతోనే సహవాసం చేస్తాడు. ఇక్కడ జ్ఞానులతోనే సహవాసం అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం ఎక్కడైతే ఉంటుందో వారితోటి కనుక మనం సహవాసం చేస్తే బాగుంటామని. మనం జ్ఞానం ఇంకా మన జ్ఞాన విషయంలో ఇంకా అభివృద్ధి చెందుతాం. అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో ఉన్న వాళ్ళతో కాకుండా లోకస్తులతో కనుక సాంగత్యం చేస్తే, సహవాసం చేస్తే ఏమైద్ది? ఒక త్రాగుబోతుతోటి సాంగత్యం చేస్తే ఏమవుతుందమ్మా? సహవాసం చేస్తే ఏమైద్ది అయ్యా సహోదరులు? తాగుబోతూ సహవాసం చేస్తే ఏమైద్ది? మనం వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళ లక్షణాలను మనం అలవర్చుకుంటాం. అందుకే ఇప్పుడు నేను మంచివాడినే, కానీ నాకు మందు తాగే అలవాట్లేదు. కానీ ఆ రోడ్డు మీద ఆ షాప్ ముందు నేనేదో కూల్ డ్రింక్ బాటిల్ కొనుక్కొని తాగుతుంటే ఏమంటారండి? ఏం తాగుతున్నారంటారు? అదే కోలేస్తారండి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే జ్ఞానులమైనటువంటి మనము జ్ఞానులతోనే సహవాసం చేయాలి. సంఘంలో ఉన్నటువంటి మనతోటి సహోదరులతోనే, సంఘంతోనే మనం సహవాసం చేయాలి. బయట ఇతర ఉన్నటువంటి వాళ్ళతో కనుక మనం సాంగత్యం చేస్తే వాళ్ళలో కలిసిపోతాం, అందులో నో డౌట్. కాబట్టి జ్ఞానుల సహవాసమే చేస్తాడు. అదేవిధంగా 14వ అధ్యాయం, ఇక్కడే సామెతలోని 14వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూస్తే, 14వ అధ్యాయము 8వ వచనం, 14వ అధ్యాయం 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టి ఇండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. జ్ఞాని ఏం చేస్తాడండి? తన ప్రవర్తనను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటాడు. తన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఏ మార్గంలో నడుస్తున్నాడు, సరైన మార్గంలో నడుస్తున్నాడా లేదా అని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఈ పరిస్థితి లేదు, ఒకవేళ మనం నడిచినటువంటి మార్గమే కరెక్ట్ అని చెప్పేసి మనకు నచ్చినటువంటి మార్గంలో కనుక మనం నడుస్తుంటే ఒక్కొక్క సందర్భంలో తిరిగి దాన్ని రీగెయిన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇక అసలు ముందు మనం గుడ్డిగా కనుక వెళ్తే అసలు మనం ఏ మార్గంలో వెళ్తున్నాం కనుక మనం తెలియదు. కాబట్టి జ్ఞాని తన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, తను ఏ మార్గంలో నడుస్తున్నాడు ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. సమయమును పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనండి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా, జ్ఞానులైనటువంటి మనందరం కూడా సంగమునకు వెలుపడ అనగా సంఘానికి బయట ఎవరైతే ఉన్నారో వారితో ఏం చేయాలా? వారితో ఎలా నడుచుకోమంటున్నాడండి? సంఘమునకు వెలుపడి ఉన్న వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. అంటే ఈ సంఘానికి బయట ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మనం ఎలా ఉండాలంట? బహుజాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా కలిగి ఉంటే ఇక్కడ ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉందండి. దేవుని పిల్లలైనటువంటి మనము బయట
సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, సంఘానికి వెలుపల ఉన్న వారి దగ్గరకు మనం వ్యవహరించేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తనను వాళ్ళకి మాదిరిగా కనపరచాలి. మాటలో కానీ ప్రవర్తనలో కానీ మన యొక్క ప్రవర్తనను వారికి మాదిరి కనపరచాలండి. ఆ మాదిరి కనపరచడం ఏమైద్ది అంటే వీరు ఈ విధంగా మాదిరిగా ఉండటానికి అసలు కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించగలుగుతారు. తద్వారా వాళ్ళని కూడా దేవుణ్ణి యొద్దకు నడిపించగలిగినటువంటి వారం నడిపించగలిగటకు మనం కారణం అయి ఉంటాం. అలా కాకుండా మనము కూడా వారి దగ్గర వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా అలాగే కనుక ఉంటే, అసలు దేవుని కుమారులు అనేటువంటి విషయాన్ని కనుక మనం మర్చిపోతే, యెషయా గ్రంథంలో రెగ్యులర్గా జరిగేటువంటి బైబిల్ తరగతిలో సహోదరులు ఒక పాఠం చెప్పారండి. యెషయా గ్రంథంలో చదువుతున్నప్పుడు, అయ్యో నీవును మా బోటి వాడివైతివా, నీవును మాతో పాటే తిరిగేటువంటి వాడివైతివా, నువ్వు వెళ్ళి ఉపయోగం ఏంటి, తిరిగి మాతో కూడా ఇలాంటి శిక్షణ పొంది ఉన్నావు కదా అని సంఘానికి బయట ఉండేవారు కనుక మనతో ఆ మాట అంటే అది ఎంత అవమానం అండి. కాబట్టి సంఘానికి వెలుపల దేవుని ఎరగనటువంటి ప్రజలతోటి మనం వ్యవహరించేటప్పుడు మన ప్రవర్తన ద్వారా వారిని దేవుని యొద్దకు నడిపించడానికి మనకు కారణం అవ్వాలే కానీ అయ్యో నీవును మాబోటి వాడివైతివా అనేటువంటి మాట మనం అనిపించుకోకూడదు. అది చాలా ఇక దాని స్థాయి కనుక తెలిస్తే ఎంతో నొచ్చుకుంటామండి హృదయంలో. కాబట్టి ఈ జ్ఞానులు ఎలా నడుస్తారంట, కోపాన్ని కనపరచరు, అంటే నిర్నిమితంగా కోపడతారు. ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో తన కుటుంబాన్ని నింపుకుంటారు. అలాగే యోగ్యమైనటువంటి ప్రవర్తన ద్వారా తన క్రియలను కనబరుస్తారు. అలాగే సంగమానికి వెలుపల ఉండేటువంటి వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అలాగే కీడు నుండి తొలగిపోతాడు, కీడు చేసేటువంటి మనసు ఉండదు, జ్ఞానులతోటి సహవాసం చేస్తారంట. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనకి అనుగ్రహించినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానుల వలె మనం ఉండాలండి. అంటే ఎలా ఉండాలి, మనం బాప్తిసం పొంది సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. ఆ గతించేటువంటి క్రమంలో ఫైనల్గా యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని, స్వారూప్యాన్ని మనం సంపాదించుకుంటూ ప్రయాసపడుతూ ఉండాలండి. ఫలితంగా చివరికి మన శత్రువులను సైతం క్షమించేటువంటి స్థాయికి మనం ఎదగగలగాలి. ఈరోజు మనం మన పాఠంలో ఏమి నేర్చుకొని ఉన్నామంటే జ్ఞానుల వలె నడుచుకొని ఉండాలని నేర్చుకున్నాం. మొదటిగా అసలు జ్ఞానం అంటే ఏంది, అది ఎన్ని రకాలు, తర్వాత అసలు ఎవరు జ్ఞానవంతులు, ఆ జ్ఞానము ఎవరిస్తారు, ఆ జ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞానులు ఎలా నడుచుకుంటారు అనేటువంటి విషయాలను మనం నేర్చుకొని ఉన్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని మనం ఎప్పటికప్పుడు, ఇప్పటివరకు జరిగిపోతే పోయింది, ఇప్పటికైనా కూడా ఆయన అనుగ్రహించినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ, ఒకవేళ మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడితే, తండ్రి సంఘ కార్యక్రమాల్లోనూ మిమ్మల్ని ఆరాధించే విషయంలోనూ నేను వెనకబడిపోయి ఉన్నాను, కాబట్టి నాకు అవకాశాలు కనిపించండి అని మనం గనక ప్రాధేయపడితే అవకాశాలు వస్తాయండి. దేవుడు అనుగ్రహిస్తాడు సమయాన్ని. కాబట్టి మనందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె జీవించాలని చెప్పేసి దేవుని యొక్క గ్రంథము ఆయన మాటలు సెలవిచ్చినటువంటి రీతిగా మనము కూడా కేవలం ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులతోనే కాదు, నేడు మనము కూడా జ్ఞానం కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు చెప్తున్నటువంటి విధిగా మనం కూడా ఆయన కోరుకున్నట్టు జ్ఞానుల వలె నడుచుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి, సంఘానికి, ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇంతట్లో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.